వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏడీకే స్టడీస్. ఇప్పుడు దాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏడీకే స్టడీస్. ఈ ఈ వీడియోలో వచ్చేసరికి నేను హిందీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్ అండ్ సిలబస్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. మీరు ఎలా పేపర్ అనేది ప్రిపేర్ అవ్వాలి 2026 పేపర్కి. సో మీకు సిలబస్లో చూసుకుంటే మీకు ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి పోయట్రీ అనేది ఉంది. ఇంకా హిందీ కథ సాహిత్య అంటే సాకి, తులసిదాస్, బాలవర్ణన్ ఈ 3 పోయమ్స్ అయితే ఉన్నాయి. ఈ 3 పోయమ్స్లో ఇది వచ్చేసరికి ప్రాచీన కవితలో ఒక పార్ట్లో వస్తుంది. ప్రాచీన కవితలో మీరు 3 పోయమ్స్ ఉన్నాయి. దీంట్లో మీరు ఏదైనా టూ బాగా చదువుకుంటే మీకు 20 మార్క్స్ అనేది ఈజీగా అనేది వస్తుంది. 20 to 25. సో బాగా చదువుకోండి. 3 వచ్చేసరికి ఎనీ 2 ఫ్రమ్ ఫస్ట్ యూనిట్. సెకండ్ యూనిట్లో చూసుకుంటే ఏదైనా ఒకటి ప్రిపేర్ అవ్వచ్చు, కానీ నా సజెషన్ 2 ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే 5 మార్క్స్లో వచ్చేసరికి హెల్ప్ అవుతుంది. మీరు ఏదైనా పక్క క్వశ్చన్ చూసుకోవాలంటే కాల్ విభజన్ ఈ యూనిట్ 2లో సెకండ్ టాపిక్ ఉంది కదా, దాని గురించి చదువుకోండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హిందీ సాహిత్య కా ఇతిహాస్ కే బారే మే వర్ణన్ కీజియే అని వస్తుంది. 2 కంపల్సరీ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. థర్డ్ వన్ చూసుకుంటే వ్యాకరణ్, కారక్, సంక్షేపన్. కారక్ అంటే ప్రిపోజిషన్, సంక్షేపన్ అంటే ప్రిసైజ్ రైటింగ్. ఒక పారా ఇస్తారు, దాని షార్ట్లో కొన్ని పాయింట్స్లో రాసియండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి కార్యాలయ శబ్ద వచ్చేసరికి అఫీషియల్ లెటర్స్ టర్మినాలజీ డైలీ కన్వర్సేషన్స్లో యూజ్ చేస్తారు. అది ఇంగ్లీష్ టు హిందీ ఉంటుంది, హిందీ టు ఇంగ్లీష్ అనేది ఉంటుంది. ఇక్కడ చాలా మంది మార్క్స్ అనేది లూజ్ అవుతారు, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో దాదాపు 200+ వర్డ్స్ అనేది ఉన్నాయి. అన్ని గుర్తుపెట్టుకోవడం ఎవరి వల్ల కాదు. సో అప్పుడప్పుడు చాలా వరకు అవుట్ ఆఫ్ సిలబస్ కూడా యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు. సో యూ కెనాట్ అటెంప్ట్ ఆల్ 10/10. ఫిఫ్త్ యూనిట్ చూసుకుంటే ప్రయోజన్ మూలక్ హిందీ. ఇది వచ్చేసరికి అఫీషియల్ లెటర్స్. దీంట్లో కూడా మీరు ఎనీ 2 అనేది ప్రిపేర్ అవ్వండి. ఈధర్ పరిపత్ర అయినా అవ్వచ్చు, జ్ఞాపన అయినా అవ్వచ్చు, సూచన అయినా కావచ్చు. ఈ మూడిట్లో ఏదో 2 అనేది ప్రిపేర్ అవ్వండి. మీకు ఈజీగా నేను చెప్పింది ప్రిపేర్ అవుతే మీకు ఈజీగా 70+ మార్క్స్ అనేది వచ్చేస్తుంది. 75 మీకు ఈజీగా A+ ఆర్ O గ్రేడ్ అనేది వచ్చేస్తుంది. అండ్ హిందీలో గ్రామర్ మిస్టేక్స్ చేయకూడదు, స్పెల్లింగ్ మిస్టేక్స్ చేయకూడదు. సో ఇది వచ్చేసరికి మెయిన్ లిటరేచర్ పేపర్స్లో గ్రామర్ అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది చేయకూడదు. సో ఇంకా మోడల్ పేపర్ మనం చూసుకుందాం. సెకండ్ సెమిస్టర్ డిగ్రీ ఎగ్జామినేషన్ 2026 జనరల్ హిందీ కథ సాహిత్య. టైం వచ్చేసరికి 3 అవర్స్. 3 అవర్స్ కన్నా ఎక్కువ అనేది ఎవరు 3 అవర్స్లో పేపర్ అనేది టైం వచ్చేసరికి ఇన్సఫిషియెంట్గా ఉంటుంది. ఇంకో 10 మినిట్స్ ఎక్కువ ఉంటుంటే బాగుండేది అని అనిపిస్తుంది ఎవరికైనా, బికాస్ ఇట్ ఈస్ అన్ లాంగ్వేజ్ పేపర్. సో ఫాస్ట్గా ఉండండి. 3 అవర్స్ ఉంది కనుక అదే కోర్ సబ్జెక్ట్స్ లాగా డిలే అనేది చేయకండి. కోర్ సబ్జెక్ట్స్లో మీకు టైం మిగులుతుంది, ఇంగ్లీష్ హిందీ సబ్జెక్ట్స్లో అయితే మీకు టైం అనేది మిగులుతుంది. ఇంకా 10 మినిట్స్ కావాలనిపిస్తుంది. సో 75 మార్క్స్ పేపర్, 25 మార్క్స్ వచ్చేసరికి ఇంటర్నల్ మార్క్స్ ఎలా వేస్తారంటే మీ కాలేజ్ వాళ్ళు మీ మిడ్ డే అండ్ మీ బిహేవియర్ అండ్ హిందీలో ఏదైనా చిన్న ప్రాజెక్ట్స్ ఇస్తే దానిపైన అసైన్మెంట్స్ ఇస్తే దానిపైన మార్క్స్ అనేది మీ ఫ్యాకల్టీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్ దట్ బేసిస్ సెక్షన్ ఏలో చూసుకుంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 8 ఇస్తారు. ఈజీగా ఏదైనా 5 అనేది రాయాలి. చాయిసెస్ అవర్స్. ఫస్ట్ 2 క్వశ్చన్స్ వచ్చేసరికి యానోటేషన్స్. ఫస్ట్ వన్ చూసుకుంటే కబీర్ దాస్ నుంచి జబ్ మేతా తబ్ హరి నిహి అబ్ గురు హే మే నిహి ప్రేమ్ గలి అతి సాకరి యామే దోనా సమాహిర్. దీంట్లో వచ్చేసరికి కవి పరిచయం రాయాలి, వాక్యం రాయాలి. వాక్యం రాయకపోయినా పర్లేదు అనుకుంటాను దీనికి, సారీ. దీంట్లో వచ్చేసరికి కవి పరిచయం రాయాలి, భావం రాయాలి. భావం వచ్చేసరికి మెయిన్గా రాయాలి. భావం వచ్చేసరికి చాలా వరకు సందర్భం కూడా రాయండి. సందర్భం, భావం, కవి పరిచయం ఈ 3 అనేది రాయండి. మీకు 5 మార్క్స్ అనేది ఇచ్చేస్తారు. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే గోధన్ గజ్ ధన్ వాజీ ధన్ और रत्न धन का जब आवाज संतोष धन सब धन दूरी समान. ఈ అనోటేషన్ వచ్చేసరికి తులసిదాస్ అనే మహాకవి వచ్చేసరికి రచించారు. దీంట్లో కూడా సందర్భం రాయాలి, సందర్భ సాహిత్య, భావం రాయాలి. సందర్భం, భావం పక్కగా రాయాలి. థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ఇది కూడా ఫస్ట్ యూనిట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ క్వశ్చన్ మూర్తి పూజన్ కే ప్రతి కబీర్ కా విచార్ క్యా హే. మనందరికీ తెలుసు కబీర్ దాస్ వచ్చేసరికి విగ్రహారాధనకి వ్యతిరేకంగా ఇప్పుడు ఉంటారు. సో అతను ఎలా విచారించారు ఇలాంటి టాపిక్స్ పైన దాని గురించి అయితే 5 మార్క్స్ అనేది రాయాలి. ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే సాహిత్య కిసే कहते हैं इसका శాస్త్ర से क्या संबंध है. ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి హిందీ సాహిత్య కా ఇతిహాస్ సెకండ్ యూనిట్ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 క్వశ్చన్స్ వచ్చేసరికి ఫిఫ్త్ వన్ చూసుకుంటే ఆదికాల్ కా సంక్షిప్త పరిచయ దీజియే. ఆదికాల్ గురించి మనం రాయమంటున్నారు. సో మీరు ఇక్కడ సిక్స్త్ క్వశ్చన్ చూసుకుంటే భక్తి కాల్ కే నిర్గుణ్ और సర్గుణ్ భక్తి ధారం పర్ ప్రకాష్ దీజియే డాలియే. ఇక్కడ భక్తి కాల్లో నిర్గుణ్ అండ్ సర్గుణ్ మెన్షన్ చేశారు అనుకోండి. మీరు ఇక్కడ జ్ఞానశ్రీయ శాఖ వాళ్ళకి, ప్రేమశ్రీయ శాఖ వాళ్ళకి, రామ్ భక్తి వాళ్ళకి, కృష్ణ భక్తి శాఖలో ఎలాంటి కవులు ఉన్నారు, ఎలాంటి కావ్యాలు రచించారు, వాళ్ళ యొక్క భాషలు ఏంటి, వాటి గురించి అయితే వివరణం అనేది చేయడం అనేది జరగాలి 5 మార్క్స్లో. అప్పుడే మీకు మార్క్స్ అనేది ఇస్తారు. చాలా వరకు మనం డెఫినేషన్స్ రాసేసి వదిలేసి వచ్చేస్తే మాత్రం మీకు 5 మార్క్స్ అనేది ఫుల్ మార్క్స్ అనేది అస్సలు రాదు. सेवंथ क्वेश्चन चूसुकुंटे कारक की परिभाषा स्पष्ट कीजिए और इनके भेद है तथा इनके चिन्ह कौन कौन कहते हैं. कारक అంటే ఏంటి, మన ప్రిపోజిషన్స్ అన్ని మనకు ముందే తెలుసు కదా. సారీ,
సో కారక డెఫినేషన్ రాసేసి కారకులు 8 టైప్స్ ఆఫ్ భేదాలు ఉంటాయి. ఏంటంటే ప్రథమ విభక్తి, తృతీయ విభక్తి మనం ఇంటర్‌లో చదువుంటాం. ఈ తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి అలాగా అష్టమి విభక్తుల దాకా ఉంటాయి. ఆట్ల గురించి రాయాలి. దాంట్లో ఎలాంటి మాత్రలు యూజ్ చేస్తారని పక్కన స్కేల్‌లో కాలమ్ అండ్ రో గీసుకొని మీరు రాస్తే మీకు చాలా కంఫర్టబుల్‌గా చూసేవాళ్ళు కూడా మార్క్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అనేది వేస్తారు. ఎయిత్ క్వెషన్ వచ్చేసరికి సంక్షేపణ్‌కి విశేషత బతాయే. సంక్షేపణ్ వచ్చేసరికి ఒక ప్యాసేజ్ అనేది ఇస్తారు. దాన్ని మనం షార్ట్ ఫార్మ్‌లో ఇన్ పాయింట్స్‌లో అనేది మనం రాయాలి. దాన్ని సంక్షేపణ్ అనేది అంటారు. సెక్షన్ బి వచ్చేసరికి మనం ప్రతి ఒక్క యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అనేది పక్కాగా అటెంప్ట్ చేయాలి. అలాగా మీకు 5 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయాలి. 5 into 10 50 మార్క్స్. ఇది చాలా ఇంపార్టెంట్ యూనిట్. చాలా వరకు అందరూ పాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి. చాలా వరకు కన్ఫర్మ్ క్వశ్చన్స్ అనేది నేను ఫస్ట్ 3 యూనిట్స్ నుంచి చెప్పేస్తాను. ఈ 3 క్వశ్చన్స్ చదువుకుంటే 3 యూనిట్స్ నుంచి మీరు పక్కాగా వచ్చేసరికి పాస్ అనేది అవుతారు. 11A क्वेश्चन చూసుకుంటే కబీర్ దాస్ కా పరిచయ దీజియే. ఇది 10 మార్క్స్. కబీర్ దాస్ కా పరిచయ దీజియే. 11B చూసుకుంటే సూర్దాస్ కా బాలవర్ణన్ పర్ ప్రకాష్ డాలియే. ఈ 2 క్వశ్చన్స్‌కి ఫస్ట్ యూనిట్ నుంచి ఇస్తారు. మధ్యలో తులసీదాస్ కూడా ఉంది. ఆ పోయం కూడా మీరు చదువుకుంటే చదువుకోవచ్చు. బట్ ఎనీ 2 అనేది బాగా చదువుకోండి. ఆ రెండిటి నుంచి ఏదో ఒకటి రాయాలి. మీకు ఒకటనే చెప్తున్నాను ఫస్ట్ యూనిట్ నుంచి మీకు ఎలాంటి 10 మార్క్స్‌కి వచ్చినా మీరు సమ్మరీ సారాంశం వచ్చేసరికి రాయాలి. ఏ క్వశ్చన్ ఇచ్చినా ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా మీరు సారాంశం ఒకటే రాయాలి. అప్పుడు మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా 10 మార్క్స్ అనేది ఇచ్చేస్తారు. సారాంశం అనేది ఎలా ఉండాలి? ఫస్ట్ కవి పరిచయం ఉండాలి. వాళ్ళ యొక్క అనోటేషన్స్ ఏదైనా ఉంటే వాళ్ళ యొక్క ఎలాంటి ఐడియాలజీని ఫాలో అవుతున్నారా పోయట్రీ అనేది వాటి గురించి రాయాలి. వాళ్ళు ఇచ్చిన దోహలు చిన్న చిన్న 2 లైన్స్ దోహలు అనోటేషన్స్ ఉన్నాయిగా వాటి యొక్క భావాలు ఏంటని అన్ని కలిపి కొట్టాలి సారాంశం అంటే. సో అలా రాస్తే మీకు 10 మార్క్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సగం సగం రాశారనుకో మార్క్స్ అనేది పడదు. 12A हिंदी साहित्यास का संक्षिप्त परिचय दीजिए. ఇది కూడా ఈ 2 క్వశ్చన్స్ కూడా పక్కా 10 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 2 క్వశ్చన్స్‌లో నా సజెషన్ ఏంటంటే 12B చదువుకోండి. హిందీ సాహిత్యకే కాల విభజన పర్ ప్రకాష్ డాలి. ఇది కొంచెం ఈజీగా ఉంటది. దీంట్లో మీకు కాలాల గురించి రాస్తున్నప్పుడు భక్తి కాలాల గురించి, రీతి కాలాల గురించి, ఆధునిక కాలాల గురించి రాస్తున్నప్పుడు మీరు దాంట్లో ఉన్న క్లాసిఫికేషన్స్ లైక్ సర్గుణ భక్తి, నిర్గుణ భక్తి ఇలాంటివన్నీ రాయాలి. వీటిల్లో సంబంధించిన మహాకవుల గురించి రాస్తారు. సో ఇదొచ్చేసరికి 12B క్వశ్చన్ వచ్చేసరికి ఇది. సో మీకు 12A క్వశ్చన్ కూడా హిందీ సాహిత్యం గురించి అడిగారు కాబట్టి మీరు ఆ క్వశ్చన్ అనేది రాస్తారు. నా సజెషన్ 12BA చదువుకోండి. 13A వచ్చేసరికి 13Aలో 1 ఇక్కడ మీకు గ్రామర్ వచ్చేసరికి అడుగుతారు. లేకపోతే క్వశ్చన్స్ అనేది కూడా అడిగేస్తారు. కారక అంటే ఏంటి, వాటి యొక్క టైప్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్. ఈ క్వశ్చన్ పక్కాగా వస్తుంది. చదువుకోండి. 5 మార్క్స్లోనే వస్తుంది, 10 మార్క్స్లోనే వస్తుంది. ఏదో ఒక దాంట్లో అయితే పక్కాగా వస్తుంది. సో మీకు ఇక్కడ కొన్ని యూనివర్సిటీస్లో గ్రామర్ అనేది ఫుల్గా ఇచ్చేస్తారు. 10 క్వశ్చన్స్ అనేది మీకు ఎలా ఇస్తారని నేను 13Aలో సెకండ్ బిట్ చూసుకోండి. దేశ్ డాష్ బలిదాన్ హే. దీంట్లో కరెక్ట్గా ఫిట్ అయ్యే ప్రిపోజిషన్ కారెక్ట్ని మనం ఫిల్ చేయాలి. అలాగే మీకు 5 బిట్స్ 5 మార్క్స్లోనే ఇస్తారు, లేకపోతే 10 మార్క్స్లోనే ఇస్తారు. థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే వహరామ్ డాష్ లడ్కీ హే. అక్కడ కారక్ అనేది ఫిల్ చేయాలి. వహరామ్ ఔర్ లడ్కీ హే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఔర్. థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే పేడ్ డాష్ ఫల్ గిరి. పేడ్ సే ఫల్ గిరి. చెట్టు నుంచి ఫలాలు కింద పడ్డాయి. సో ఇది 13A. 13B చూసుకుంటే సంక్షేపణ్. ఈ క్వశ్చన్ అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను రాయమని. చాలా టైం సేవింగ్. క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు 5 నిమిషాలు చదివండి. ఇలాగ ఒక ప్యాసేజ్ అనేది ఇచ్చేస్తారు. దీనికి మనం ఒక టైటిల్, క్యాచీ టైటిల్ హిందీలో మన క్రియేటివిటీతో థింక్ చేసి దాని తర్వాత 10 పాయింట్స్ అనేది రాయాలి. మెయిన్ పాయింట్స్ ఏమేమి ఉంటాయో వాటివన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసి మీరు కొన్ని ఓన్గా యాడ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే భారత్ కే పాస్ ఏసీ సంపత్తి హే తథా లాభ్ హే. ఏసీ సంపత్తి అంటే మన దగ్గర అంత డబ్బు ఉందా, వాళ్ళు ఇక్కడ డబ్బుని మాత్రం మెన్షన్ చేయట్లేదు. మన దగ్గర ఉన్న ఖజానాలు మాత్రం మెన్షన్ చేయట్లేదు. వాళ్ళు మన దేశంలో ఉన్న రిసోర్సెస్, మన దేశంలో ఉన్న కొండలు కానీ, దీవులు కానీ, వాటర్ బాడీస్ కానీ వీటి గురించి ఇవన్నీ సంపత్తి అని అంటున్నారు. సో అలాగే సంపత్తి అంటే మనీ ఒకటే కాదు. సో అలాగే మీరు పాయింట్స్లో డివైడ్ చేసుకుని మీ ఓన్గా కూడా యాడ్ చేస్తూనే ఉండాలి. లేకపోతే ప్యాసేజ్ అనేది చిన్నగా ఇంత ఇస్తారు, ఒక 100 to 150 వర్డ్స్. దాని నుంచి 10 to 15 పాయింట్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తేనే మీకు పక్కా 10 మార్క్స్ పడుతుంది. సో అదైతే చిన్న ప్యాసేజ్ నుంచి కష్టం కాబట్టి మీరు కొంచెం యాడ్ చేయాలి. అప్పుడే మీకు 10 మార్క్స్గా ఫుల్గా పడతాయి. 14th క్వశ్చన్ కూడా 10 మార్క్స్లో ఈ 2 చదువుకుంటే కూడా చాలు. ఈ 2 అనేది పక్కా చదువుకోండి. ఏదో ఒకటి వచ్చేసరికి తగులుతుంది మీకు ఎగ్జామ్లో. ఈజీగా 10 మార్క్స్ అనేది వచ్చేయచ్చు. ఈ 14th క్వశ్చన్ వచ్చేసరికి యూనిట్ 4లో అఫీషియల్ లెటర్స్ అన్ని ఉంటాయి కదా, ఇది వచ్చేసరికి మీకు 15th క్వశ్చన్లో పడుతుంది. సో ముందు వెనక అయింది, ఎలాంటి తప్పు అయితే లేదు. క్వశ్చన్స్ అయితే ఇవే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఆర్డర్ ఒకటే చేంజ్ అవుతుంది మీ యూనివర్సిటీస్లో. 14th క్వశ్చన్ చూసుకుంటే పరిపత్ర కా అర్థ్
లిఖితే హుయే ఏక్ పరిపత్ర కా ప్రస్తుత్ కీజియే. పరిపత్ర డెఫినిషన్ కూడా రాయాలి. ఒక పరిపత్రం గురించి రాయాలి. మీ టెక్స్ట్ బుక్‌లో ఏమైతే పరిపత్రం ఉన్నాయో వాటి గురించే రాసియండి. వాటి గురించే రాసియండి. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. దాని గురించి రాసియండి. ఒక 1 పేజ్ కూడా ఉండదు నాకు తెలిసి. చాలా ఈజీగానే ఉంటది పరిపత్రం వచ్చేసరికి. సో, దాని గురించయితే రాస్తారు పరిపత్రం. దాని తర్వాత జ్ఞాపన. జ్ఞాపన్ కా నమూనా లిఖియే. జ్ఞాపన ఒక నమూనా వచ్చేసరికి మనం రాయమంటున్నారు. ఇది కూడా 10 మార్క్స్‌లో వచ్చేసరికి ఇస్తారు. జ్ఞాపన ఒక నమూనా వచ్చేసరికి ఇది కూడా సింపుల్‌గానే ఉంటది. ఈజీగానే ఉంటది. 1 పేజ్ ఆన్సర్. సో, ఇది కూడా 10 మార్క్స్‌లో ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. సో, ఇదొచ్చేసరికి 14థ్ క్వెషన్. నెక్స్ట్ లాస్ట్ 10 మార్క్స్ క్వెషన్. ఇదే కొంచెం మనకి టఫ్‌గా ఉంటది. ఎందుకంటే ట్రాన్స్‌లేషన్స్ ఎక్కడి నుంచి వస్తాడో అని మనకైతే తెలీదు. 15 ఏ అయితే హిందీ నుంచి ఇంగ్లీష్ అనువాదం అనేది మనం చేయాలి. 15థ్ బి వచ్చేసరికి హిందీ నుంచి ఇంగ్లీష్ నుంచి హిందీ అనువాదం అనేది చేయాలి. సో, ఇది కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ అనేది ఇవన్నీ నేను మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి తీయడం జరిగింది. పావతి, పహచాన్ పత్ర్, రాజ్యాలయ్ ఇవన్నీ మీకు ప్రభారి ఇవన్నీ మీకు మోడల్ పేపర్స్ నుంచి అయితే తీయడం జరిగింది. దాన్ని నేను ట్రాన్స్‌లేషన్స్ చేసుకోవాలి. ఇదైతే మీకు తప్పదు. టెక్స్ట్ బుక్ నుంచి ఫుల్‌గా చదివేయండి. మీ క్రిటిసిజం, కమిషనర్, ఫినాన్షియల్ అడ్వైజర్, అకౌంటెంట్, సూపరింటెండెంట్ ఇవన్నీ మీరు చదువుకోండి. సో, ఇలాగ హిందీ మోడల్ పేపర్ అనేది ఉంటది. ఏం టఫ్ కాదు. హిందీ ఇంకో లాంగ్వేజ్ కాదు. చాలా మన ఇండియన్ లాంగ్వేజ్ చాలా సింపుల్‌గా ఉంటది. అన్నిటికన్నా ఈజీ అని చెప్పొచ్చు. ఇంగ్లీష్ కన్నా హిందీయే ఈజీ అని నేనైతే చెప్తాను. సో, ఈజీగా మనం స్కోర్ చేసుకోవచ్చు. మన పర్సెంటేజ్ మన క్రెడిట్స్ వాల్యూ కూడా ఫైనల్ ఇయర్‌లో పెరుగుతది. హిందీ ఎక్కువ మార్క్స్ గనుక మీకొస్తే. సో, బాగా రాయండి. నేను చెప్పిన కన్ఫర్మ్ క్వెషన్స్ పట్టుకోండి. అవే చాలు. మీకు నెక్స్ట్ వీడియోస్‌లో కబీర్ దాస్ అండ్ బాలవర్ణన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ అయితే నేను చేస్తాను. అండ్ ఇంకా కొన్ని టాపిక్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. అక్కడొచ్చి అడగండి. థాంక్ యూ.